దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా మరెంతగానో మీరు బలపడాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ ధ్యానాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థన పూర్వకంగా విందాం. ఈరోజు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఇది గొప్ప వాగ్దానం కదూ. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని అంటే ఇది వ్యక్తిగతంగా దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తున్న వాగ్దానం. నిజంగా మనం దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుంటూ మనం బ్రతికినట్లయితే, ఆయన అధికారానికి, ఆయన ఏలుబడికి మన జీవితాన్ని అప్పగించుకుంటూ బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి వ్యతిరేకమైన స్థితిని, ప్రతి ప్రతికూలతను వాటిని ప్రతిఘటించి వాటిని జయించడానికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు చూసినట్లయితే, దేవుని మీద ఆధారపడుతూ బ్రతికే ఒక కుటుంబాన్ని ఈ సమయంలో మీ వద్దకు తీసుకొస్తున్నాను. ఎస్తేరు తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మొర్దెకై ఎంతగానో ఆమెని పెంచడం జరిగింది. ఆ తర్వాత యూదా దేశం, బబులోను దేశం, పర్షియా దేశపు రాజరికానికి వాళ్ళు అప్పగించబడినప్పుడు అక్కడ రాణిగా ఎస్తేరు ఎంపిక అవుతుంది. ఆ సమయంలో హమాను అనే వ్యక్తి మొర్దెకై నమస్కరించలేదని, ఆయన వంగి నమస్కరించలేదని ఆయన మీద ద్వేషాన్ని పెంచుకుని యూదులందరినీ కూడా ఒకే దినాన నాశనం చేయాలని రాజు ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో మొర్దెకైని కూడా ఉరి తీయాలని ప్లాన్ చేశాడు. అయితే నీకు విరోధంగా రూపంపడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే వాక్య నెరవేర్పు మొర్దెకై జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. హామాను మొర్దెకైకి ఉరికొయ్య మీద వేలాడదీయాలని ప్లాన్ చేస్తే అదే ఉరికొయ్య మీద హామాను వేలాడదీయబడతాడు. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. నిజంగా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకుంటూ మొర్దెకై ఎస్తేరు జీవితున్న స్థితిని బట్టి వారి జీవితంలో ఈ కార్యం జరిగించాడు దేవుడు. మన జీవితంలో కూడా ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను, మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి విధమైనటువంటి అంధకారాన్ని దేవుడు విడిపిస్తాడు. మీకు వస్తున్న నిందలు, అవమానాలు, వాటన్నిటి నుంచి మీకు విడిపించి మీ జీవితంలో గొప్ప జయాన్ని ఇస్తాడు. విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. నీకు విరోధంగా రూపంపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే సత్యాన్ని మనం గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మన జీవితంలో ఏ పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నారో, ఏ ప్రతికూలతను మీరు ప్రతిఘటిస్తున్నారో వాటన్నిటిని ప్రభువుకు అప్పగించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మీకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యాలు జరుగుతున్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించి మీ జీవితంలో గొప్ప నిరీక్షణ నింపి మీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో వారికి ఎదురవుతున్న ప్రతి వ్యతిరేకతను, ప్రతి ప్రతికూలతను విడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీకు విరోధంగా రూపంపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు ఆ వాక్య నెరవేర్పు మా ప్రియుల జీవితంలో జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మీ మీద సంపూర్ణంగా మేము ఆనుకుంటూ, మీ అధికారానికి అప్పగించుకుంటూ, ప్రతిరోజు ప్రభువా మీకు వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా మేము జీవిస్తూ మాకు ఎదురవుతున్న ప్రతి సమస్యను వాటిని ఎదురొడ్డి పోరాడగలిగే ఆత్మీయ స్థైర్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ, మీ కృపగల హస్తానికి మాకు మేము అప్పగించుకుంటూ, మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో
ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.